హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. చూడండి, ఓల్డ్ నైటీ అండి. కొన్ని రోజులు వేసుకున్నాక మనకి వేసుకోవాలనిపించదు కదా. దీంతో ఫ్రిడ్జ్ కవర్ అయితే రిఫ్రిజిరేటర్ కవర్ అయితే మనం రెడీ చేసుకుందాం. ఓకేనా. చూడండి, ఇక్కడ వరకు అయితే నేను కట్ చేసుకుంటున్నాను. పై పార్ట్ తీసేస్తున్నాను. ఓకేనా. తర్వాత సైడ్స్ మనం జాయింట్ చేసి ఉంటాయి కదా నైటీకి, అదైతే కట్ చేసేస్తున్నాను అటు సైడ్ ఇటు సైడ్. తర్వాత కింద పార్ట్ కూడా కట్ చేసుకొని చూడండి, ఇలా వచ్చేసి 7 ఇంచెస్ విడ్త్, తర్వాత 21 ఇంచెస్ 21 ఇంచెస్ లెంత్ ఉండే పీసెస్ చూడండి, 2 పీసులు తీసుకోవాలి. ఓకేనా. ఇలా 2 పీసులు తీసుకోవాలి. చూడండి, ఇలా 2 పీసులు అయితే తీసుకున్నాను. ఓకేనా. తర్వాత వచ్చి ఇప్పుడు కవర్ కోసం పెద్ద పీస్ తీసుకుందాం. ఓకే. ఇప్పుడు 35 ఇంచెస్ లెంత్ అండి. ఓకేనా. 35 ఇంచెస్ లెంత్, తర్వాత మళ్ళీ 21 ఇంచెస్ విడ్త్. ఓకేనా. 35 ఇంచెస్ లెంత్, 21 ఇంచెస్ విడ్త్తో ఇలా పెద్ద పీస్ అయితే తీసుకున్నాను. ఒక పీసు తీసుకున్న తర్వాత లెంత్ అయితే ఎటు సైడ్ అయితే తీసుకున్నామో లెంత్ పీసెస్ ఉంటుంది కదా, లెంత్ చూడండి, లెంత్ అటు సైడ్ ఇటు సైడ్ కుట్లు వేసుకోవాలండి. ఇలా మడత పెట్టి లెంత్ పీస్కి సైడ్ని కుట్లు వేసుకోవాలి, పైన కాదు సైడ్ని. ఓకే. చూసుకొని ఇలా సైడ్లు కుట్లు వేసుకోవాలండి. ఓకేనా. 2 వైపులా కుట్లు వేసుకోవాలి మడత పెట్టుకొని. తర్వాత పైన చూడండి, మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్నాం కదా 21 ఇంచెస్ లెంత్, ఆ పీసులకి 7 ఇంచెస్ మార్కింగ్ చేసుకోవాలండి. 21 ఇంచెస్ అంటే 7 7 3 7 3 21 కదా. చూడండి, అలా మార్కింగ్ చేసుకొని ఇలా లైన్స్ గీసుకోవాలండి 2. ఓకేనా. ఈ గీసుకున్న లైన్స్ మీద మనం పైపింగ్ వేసుకోవచ్చు, వేరే క్లాత్ వేసుకోవచ్చు. ఇలా నేనైతే లేస్ వేసుకుంటున్నానండి. చూడండి, ఇలా లేస్లు వేసుకుంటున్నాను. ఈ సెంటర్లో మార్కింగ్ చేసుకున్నాం కదా 2 మార్కింగ్లు, ఆ మార్కింగ్లకి ఇలా లేస్ వేసుకుంటున్నాను. చూడండి, ఇలా 2 వైపులా కూడా వేయాలి. చూడండి, కుట్టు లేస్ పెద్ద లేస్ కదా, 2 వైపులా వేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఇలా మనం 2 మార్కింగ్లు కదా చేసుకున్నాం, ఇలా 2 పీసులు కూడా ఇలా లేస్లు జాయిన్ చేసుకోవాలి. చేసుకున్న తర్వాత చూడండి, ఇలా లోపలికి ఒక మడత వేసుకోవాలండి. ఓకేనా. వేసుకున్న తర్వాత చూడండి, మనం మడత వేసుకున్నాం కదా, అక్కడ లేస్ పైనుంచి లేస్ జాయిన్ చేసుకోవాలి. ఓకే. చూడండి, నేను ఎలా అయితే జాయిన్ చేస్తున్నానో అలా జాయిన్ చేసుకోవాలి. చూడండి, ఇక్కడ కట్ చేసుకుంటున్నాను ఎక్కువగా మిగతా పీస్ని. ఓకే. తర్వాత వచ్చి మనం చూడండి, పెద్ద లేస్ ఇటు సైడ్ కూడా జాయిన్ చేయాలి కదా, చేసేస్తున్నాను. ఇలా సేమ్ వేరే పీస్ ఉంది కదా, సేమ్ ఇలానే ఇంకో పీస్ కూడా సేమ్ ఇలానే రెడీ చేసుకోవాలండి 2 పీసులని. ఇప్పుడు మనం ఏదైతే పెద్ద పీస్ తీసుకున్నామో ఆ పీస్కి ఇలా జాయిన్ చేసుకోవాలి. చూడండి, లేస్ వేసింది పైకి ఉండాలి. ఒరిజినల్ సైడ్ క్లాత్, కింద క్లాత్, పెద్ద క్లాత్ అయితే ఒరిజినల్ సైడ్ వేసుకొని ఇలా లేసు పైకి వచ్చేటట్టు ఇలా లేస్ వేయలేని సైడ్ కిందకి వచ్చేటట్టు ఆ చివర మడత పెట్టి కుట్టుకోవాలండి. మనం ఆల్రెడీ కింద పీస్ మడత పెట్టుకొని కుట్టుకున్నాం కదా. చూడండి, ఇటు కూడా మడత పెట్టుకొని కుట్టుకోవాలి. ఓకే. కుట్టుకున్న తర్వాత చూడండి, ఈ చివర మళ్ళీ కింద మడత పెట్టాం కదా, ఇటు కూడా పైకి కుట్టు వేసేటప్పుడు కూడా మడత కరెక్ట్గా పెట్టుకొని కుట్టు వేసుకోవాలండి. ఇలా కుట్టు వేసుకోవాలి, ఒగ్గులు లేకుండా చూసుకుంటూ కుట్టు వేసుకోవాలండి. కట్ చేసుకున్న తర్వాత ఇటు సైడ్ పైనుంచి వేసుకోవాలండి. ఇలా మడత పెట్టి చూడండి, అటు సైడ్ వేసాం కదా, ఇప్పుడు ఇటు సైడ్ కూడా మనం జాయిన్ చేసేయాలి. ఓకేనా. ఇప్పుడు మనం సైడ్ ఫ్రిడ్జ్ కవర్కి, రిఫ్రిజిరేటర్ కవర్కి సైడ్స్ పాకెట్ ఉంటాయి కదా, అవి జాయిన్ చేస్తున్నానండి. ఓకేనా. ఇప్పుడు మనం లేసులు వేసుకున్నాం కదా సెంటర్లో, ఆ సెంటర్లో లేసులకి పైన ఒక్కొక్క కుట్టు వేసుకోవాలండి. చూడండి, ఇలా కుట్టు వేసుకోవాలి. ఓకేనా. ఈ సైడ్ ఉన్న లేస్ కూడా ఒక కుట్టు వేసుకుంటే మనకైతే పాకెట్స్ అయితే రెడీ అయిపోతాయి, సైడ్ పాకెట్లు. ఓకేనా. చూడండి, ఎలా అయితే వేసుకున్నానో అలా వేసుకుంటే చూడండి, ఇలా అయితే పాకెట్స్ రెడీ అయిపోతాయి. ఓకేనా. రెడీ అయిపోయిన సేమ్ అటు సైడ్ కూడా సేమ్ అలానే రెడీ చేసుకోవాలి. చేసుకున్న తర్వాత కింద మడత ఒక
ఇలా ఒక మడత వేసుకొని కుట్టుకోవాలండి. ఓకేనా? ఒక మడత వేసుకొని కుట్టుకుంటే మనకి లేస్ వేసుకోవడానికి బాగుంటుంది. అంటే వేసాక పీసులు అవి బయటికి రాకుండా ఉంటాయి. దానికోసం వేసుకుంటున్నామండి. ఓకేనా? దాని మీద కూడా వేసేయచ్చు, కానీ లేసులు బయటకు వస్తాయని వేసుకుంటున్నాను. ఇలా కుట్లు పీసులు బయటికి కనిపిస్తాయి కదా, దారాలు పోగులు వచ్చేసి. ఓకేనా? తర్వాత చూడండి, లేస్ అయితే ఇలా పెద్ద లేస్ ఉంది కదా, నేనైతే ఇలా వేసుకుంటున్నాను. పైపింగ్ కూడా వేసుకోవచ్చు వేరే క్లాత్తో. చూడండి చూడండి నేనైతే ఇలా చుట్టూ వేసేస్తున్నానండి క్లాత్కి. చూడండి మూలకు వచ్చేసరికి ఇలా పాదం పైకెత్తి ఇలా పెట్టుకోవాలి. మనకి లోపలికి చిన్న ఫోల్డింగ్లో పెట్టాలండి. ఓకేనా? ఇలా చివరికి వచ్చేసరికి కొంచెం ఎక్స్ట్రా ఉంచుకొని ఇలా ఫోల్డింగ్ చేసి పెట్టుకొని కుట్టు వేసుకోవాలండి. ఓకేనా? అంతే, మనం పాత నైటీతో ఎంతో అందమైన చూడండి రిఫ్రిజిరేటర్ కవర్ అయితే రెడీ చేసుకున్న. ఈ కవర్ ఎలా ఉందో కామెంట్ చేయండి. మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ.